తల్లిదండ్రులకు కూతురి పెళ్లి కాకపోవడం వల్ల కలిగే బాధ సహజమే. వారు ఆమె భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆమె జీవితంలో సంతోషం, స్థిరత్వం రావాలని కోరుకుంటారు. కూతురి జీవితంలో ఒంటరితనం లేకుండా ఆమెకు మంచి జీవిత భాగస్వామి లభించాలని ఆశిస్తారు. సమాజపు ఒత్తిళ్లు, నైతిక బాధ్యతలు కూడా తల్లిదండ్రులకు ఈ బాధను మరింత పెంచవచ్చు. అమ్మాయి వివాహం కాలేదని బాధపడే అటువంటి దంపతుల కథ తెలుసుకుందాం. వారి కుమార్తెకు పెళ్లిడు రావడంతో జ్యోతిష్కుడు ద్వారా జాతకాలు తయారు చేసి తగిన వరుడి గురించి ఆ తల్లిదండ్రులు వెతకసాగారు. కాలం గడుస్తోంది కానీ అమ్మాయికి సరైన సంబంధం రావడం లేదు. ఆ తల్లిదండ్రుల బాధకు అంతే లేదు. అమ్మాయి పెళ్లి జరిగేదానికి ఆ తల్లిదండ్రులు కనపడిన ప్రతి రాయికి, ప్రతి చెట్టుకు మొక్కారు. చెప్పిన పూజలు, వ్రతాలు చేశారు. నాగపూజలు, నవగ్రహ పూజలు చేశారు. కానీ ఫలితం లేదు. ఆ తల్లిదండ్రుల దుఃఖానికి కొదవే లేదు. గ్రహాలు అనుకూలించక అమ్మాయి పెళ్లి కావడం లేదని చివరికి ఆ గురువు అనుగ్రహం కోసం కాంచీపురం వచ్చారు ఆ దంపతులిద్దరూ. వారు స్వామికి ముందు సాష్టాంగపడి నమస్కరించారు. స్వామివారు దంపతులు ఇద్దరి వైపు చూసి ఏమిటి అని అడిగారు. వారు చేతులు జోడించి బాధతో వినయంగా, పెరియవా, నా కుమార్తెకు పెళ్లిడు దాటిపోతోంది. గత 4 సంవత్సరాలుగా ఎన్నో జాతకాలు చూశాము, కానీ ఏవీ కుదరడం లేదు. అలా నా వద్ద కొన్ని వందల జాతకాలు పడి ఉన్నాయి అని బాధపడుతూ మహాస్వామి వారికి చెప్పుకున్నారు. జ్యోతిష్కులకు ఇద్దరి జాతకాలు ఇవ్వగానే కలవడం లేదని పెదవి విరుస్తున్నారు. కనీసం ఒక్కటి కూడా కుదరడం లేదు. అబ్బాయి జాతకం బ్రహ్మాండంగా ఉంది, కానీ మన అమ్మాయి జాతకానికి అది సరిపోవడం లేదు అని అంటున్నారు. ఆ మాటలు విని మహాస్వామి వారు, ఇప్పుడు నీ వద్ద ఏదైనా అబ్బాయి జాతకం ఉన్నదా అని అడిగారు. అవును పెరియవా, ఒక అబ్బాయి జాతకం ఉంది. చాలా మంచి కుటుంబం, అందగాడు, పైగా మంచివాడు. ఇంకా ఎవరు జ్యోతిష్కులకి చూపించలేదు. నిజం చెప్పాలంటే మాకు జాతకాలు చూడాలంటేనే భయంగా ఉంది అని చెప్పారు. నీ వద్ద అమ్మాయి జాతకం ఉందా అని అడిగారు. ఉంది పెరియవా, అయితే 2 ఇవ్వండి అన్నారు మహాస్వామి. 2 జాతకాలను పరమాచార్య స్వామి వారి ముందు పెట్టారు. స్వామివారు రెండింటిని తీసుకొని ఒక్క క్షణం వాటి వైపు నిశితంగా చూశారు. ఈ 2 జాతకాలు బాగా కలిశాయి, పెళ్లి చేయవచ్చు అని చెప్పారు పెరియవ. ఇక మీ ఊరు వెళ్ళి అమ్మాయికి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టి పెళ్లి వెంటనే చేయండి అని ఆదేశించారు. దంపతుల ఆనందానికి అవధులు లేవు. మహాస్వామి వారి ఆశీర్వాదంతో వారి పెళ్లి ఘనంగా జరిగింది. 3 నెలల తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ కార్యాలయంలో అందరికీ పదోన్నతులు ఇస్తున్నారు. ఆ అబ్బాయి భవిష్యత్తు తెలుసుకోవడానికి ఆ అబ్బాయి తల్లిదండ్రులు అతని జాతకం జ్యోతిష్కునికి చూపించారు. ఆ జ్యోతిష్కుడు, ఇతని జాతకంలో అంతటి మహత్తరమైన విషయం ఏమీ కనబడడం లేదు. గ్రహాలు అనుకూలంగా లేవు. ఇతని భార్య జాతకం ఉందా అని అడిగాడు. ఆ అమ్మాయి జాతకాన్ని ఆ జ్యోతిష్కుడు క్షుణ్ణంగా పరిశీలించాడు. అయ్యా, ఎంతటి అద్భుతమైన జంట! ఇటువంటి జాతకాలు జతవ్వడం చాలా ఆశ్చర్యకరం. ఈ అమ్మాయికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి మీ అబ్బాయికి మీ అమ్మాయి అంటే మీ కోడలు జాతక బలంతో ఖచ్చితంగా పదోన్నతి లభిస్తుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. తొందరలోనే అది రాబోతున్నది అని చెప్పాడు జ్యోతిష్కుడు. అలాగే ఆ అబ్బాయికి త్వరలోనే ప్రమోషన్ వచ్చింది. వెంటనే ఆ కుటుంబం కాంచీపురానికి బయలుదేరిపోయారు. కంచి మఠం చేరి మహాస్వామి వారికి సాష్టాంగం చేశారు. పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతో పెళ్లి జరిగింది. ఇప్పుడు మీ దయతో అబ్బాయికి పదోన్నతి కూడా లభించింది అని విన్నవించారు. నేను ఏం చేశాను? అంతా కామాక్షి దయ. జాతకంలో ఈ స్థానంలో
ఇప్పుడు ఆ అబ్బాయికి గురువు చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడు అని చెప్పారు పరమాచార్య. అవును పెరియవా, మీ దయ మాపై చాలా ఉచ్చస్థితిలో ఉంది. మాకు మహాస్వామి వారే దయామయుడైన గురువు అని ఆయనకు మళ్ళా ఒకసారి సాష్టాంగం చేశారు. అపార కరుణా సింధున్ జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర